హాయ్ ఫ్రెండ్స్, మీకు సైన్స్, టెక్నాలజీ మరియు డిఫెన్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని ఉందా? అయితే మీరు సరైన చోటే ఉన్నారు. ఈ ఛానల్ మనం ఒక అద్భుతమైన టెక్నాలజీ మరియు డిఫెన్స్ అసెట్స్ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం ఈ ఛానల్లో. మీరు కొత్తగా చేరిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం ప్రతి వీడియోలో ఏదో ఒక కొత్త విషయాన్ని తీసుకొస్తాం. ఈరోజు మనం భారత నౌకాదళం యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధం స్కార్పిన్ క్లాస్, కల్వరీ క్లాస్ అంటారు దీన్ని. డిజిటల్ ఎలక్ట్రిక్ దాడి సబ్మరైన్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ స్టెల్త్ సబ్మరైన్లు ఎందుకు అంత ప్రత్యేకమైనవి, వాటి డిజైన్, సామర్థ్యాలు మరియు భారత నౌకాదళంలో వాటి పాత్ర ఏమిటి, అన్ని ఈ వీడియోలో వివరంగా చూసేద్దాం. సిద్ధంగా ఉన్నారు మరి? లెట్స్ డైవ్ ఇన్. స్కార్పిన్ క్లాస్ సబ్మరైన్లు భారత నౌకాదళంలో కల్వరీ క్లాస్ అని పిలువబడతాయి. ఇవి డీజిల్ ఎలక్ట్రిక్ దాడి సబ్మరైన్లు. ఫ్రెంచ్ నావల్ గ్రూప్ మరియు స్పానిష్ కంపెనీ నావాంటియా సంయుక్తంగా రూపొందించాయి. ఈ సబ్మరైన్లు ప్రాజెక్ట్ 75 కింద ముంబైలోని మజాగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDL లో ఫ్రెంచ్ టెక్నాలజీ బదిలీతో నిర్మించబడ్డాయి. 2005లో భారత ప్రభుత్వం 6 సబ్మరైన్ల కోసం 23,564 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మేక్ ఇన్ ఇండియా చొరవకు ఒక మైలురాయి. ఈ సబ్మరైన్లు భారత నౌకాదళంలోని పాత సింధు ఘోష్ మరియు సిసుమార్ క్లాస్ సబ్మరైన్లను భర్తీ చేయడానికి రూపొందించబడ్డాయి. అవి యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్, ఇంటెలిజెన్స్ సేకరణ, మైన్ లేయింగ్ మరియు ఏరియా సర్వేలెన్స్ వంటి వివిధ నౌకా యుద్ధ రకాల్లో దాడులు చేయగలవు. కల్వరీ క్లాస్ సబ్మరైన్లు స్టెల్త్ సాంకేతికలో ఒక అద్భుతం. ఈ సబ్మరైన్లు 67.5 మీటర్ల పొడవు, 12.3 మీటర్ల ఎత్తు, 6.2 మీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి మరియు 1565 టన్నుల స్థాన భ్రంశం కలిగి ఉంటాయి. నీటి ఉపరితలంపై 11 నాట్లు అంటే 20 km/h అండ్ నీటిలో 20 నాట్లు అంటే 37 km/h వేగంతో ప్రయాణించగలుగుతాయి. వీటి హాల్, ఫిన్ మరియు హైడ్రో ప్లేస్లు నీటిలో తక్కువ ప్రతిఘటన కలిగించేలా రూపొందించబడ్డాయి. ఇది వాటి స్టెల్త్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రెషర్ హాల్లోని అన్ని పరికరాలు షాక్ అబ్జార్బింగ్ క్రిడెల్స్ పై ఏర్పాటు చేయబడ్డాయి. ఇది శబ్దాన్ని తగ్గిస్తుంది. అధునాతన శబ్ద శోషణ సాంకేతికతలు మరియు తక్కువ రేడియేటెడ్ నాయిస్ లెవెల్స్ వీటిని శత్రు సెన్సార్లకు గుర్తించడం కష్టతరం చేస్తాయి. ఈ సబ్మరైన్లు 350 మీటర్ల లోతు వరకు డైవ్ చేయగలుగుతాయి. 21 రోజుల పాటు నీటిలో ఉండగలుగుతాయి. ఈ సబ్మరైన్లు 6 533 mm టర్పెడో లాంచింగ్ ట్యూబ్లతో సన్నద్ధమై ఉంటాయి. ఇవి 18 హెవీ వెయిట్ ఆయుధాలను మోసుకెళ్ళగలుగుతాయి. ఇందులో MBDA SM-39 ఎక్సోసెట్ యాంటీ షిప్ మిసైల్స్ అండ్ అట్లాస్ ఎలక్ట్రానిక్ SUT-266 హెవీ వెయిట్ టార్పెడోలు ఉన్నాయి. ఈ ఆయుధాలు నీటిలో లేదా ఉపరితలంపై శత్రు లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయగలుగుతాయి. సబ్మరైన్లు సబ్టిక్స్ ఇంటిగ్రేటెడ్ కంబాట్ సిస్టమ్స్ తో అమర్చబడ్డాయి. ఇవి అన్ని ఆన్ బోర్డ్ సెన్సార్లు, ఆయుధాలు మరియు రాడార్లను ఒకే చోట నియంత్రిస్తుంది. కాలెస్ S-క్యూబ్ సోనార్ సూట్ మరియు సాజెమ్ సర్వేలెన్స్ రాడార్లు వీటికి శత్రు ఓడలు మరియు సబ్మెరైన్లను గుర్తించే సామర్థ్యాన్ని ఇస్తాయి. అదనంగా ఈ సబ్మెరైన్లు మైన్లను వేయగలవు మరియు స్పెషల్ ఆపరేషన్స్ కోసం మెరైన్ కమాండోలను మోసుకెళ్ళగలవు కూడా. స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్లలో ఒక ముఖ్యమైన ఫీచర్ ఉంది. అదేంటంటే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అంటే AIP సామర్థ్యం. సాంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్లు బ్యాటరీలను రీఛార్జ్ చేయడానికి ఉపరితలంపైకి రావాలి. ఇది శత్రు సెన్సార్లకు గుర్తించబడే అవకాశాన్ని పెంచుతుంది.
కానీ ఏఐపి సాంకేతికతతో ఈ సబ్మరైన్లు ఉపరితలంపైకి రాకుండానే ఎక్కువ కాలం నీటిలో ఉండగలవు. ఇది వాటి స్టెల్త్ మరియు ఎండ్యూరెన్స్ ను గణనీయంగా పెంచుతుంది. డిఆర్డిఓ ఒక స్వదేశీ ఏఐపి సిస్టమ్ ను అభివృద్ధి చేసింది. ఇది రాబోయే సంవత్సరాల్లో కల్వరి క్లాస్ సబ్మరైన్లలో ఇన్స్టాల్ చేయబడుతుంది. ఈ సిస్టంతో ఈ సబ్మరైన్లు 50 రోజుల వరకు నీటిలో ఉండగలుగుతాయి. ఇది వాటిని అత్యంత శక్తివంతమైన నాన్ న్యూక్లియర్ సబ్మరైన్లుగా చేస్తాయి. ప్రస్తుతం 6 కల్వరి క్లాస్ సబ్మరైన్లు ప్రాజెక్ట్ 75 కింద నిర్మించబడ్డాయి. వీటిలో 5 ఇప్పటికే కమిషన్ చేయబడ్డాయి. వాటిల్లో ఐఎన్ఎస్ కల్వరి 2017 నుంచి కమిషన్లో ఉంది. ఐఎన్ఎస్ ఖండేరి 2019 నుంచి సెప్టెంబర్లో నుంచి ఉంది. ఐఎన్ఎస్ కరంజ్ 2021 నుంచి ఉంది. ఐఎన్ఎస్ వేల 2021 నుంచి ఉంది. ఐఎన్ఎస్ వాగిర్ 2023 నుంచి ఉంది. ఐఎన్ఎస్ వాగ్ షీర్ 2025 జనవరిలో కమిషన్ అయింది. 2023లో మరో 3 అదనపు కల్వరి క్లాస్ సబ్మరైన్ల కోసం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇవి 60% స్వదేశీ కంటెంట్ తో మరియు ఏఐపి సాంకేతికతో నిర్మించబడ్డాయి. ఈ కొత్త సబ్మరైన్లు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్సి అభివృద్ధి చేయబడ్డాయి. స్వదేశీ కంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ను కలిగి ఉన్నాయి. హిందూ మహాసముద్రంలో చైనా మరియు పాకిస్తాన్ నావల్ శక్తులకు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కల్వరి క్లాస్ సబ్మరైన్లు భారత నౌకా దళానికి కీలకమైనవి. చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ప్లాన్ అంటారు దీన్ని. సో 9 న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్లు మరియు 4 జిన్ క్లాస్ SSBNలను కలిగి ఉంది. అయితే పాకిస్తాన్ నేవీ 5 అగోస్టా 90B సబ్మరైన్లు ఆపరేట్ చేస్తుంది మరియు చైనా నుండి 8 హంగర్ క్లాస్ సబ్మరైన్లను కొనుగోలు చేస్తుంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కల్వరి క్లాస్ సబ్మరైన్లు భారతదేశం యొక్క సముద్ర సరిహద్దులను రక్షించడంలో మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక నిరోధకంగా పనిచేస్తాయి. ఈ సబ్మరైన్ క్యారియర్లు బాటిల్ గ్రూప్లలో కీలక పాత్ర పోషిస్తాయి. శత్రు నౌకలను నాశనం చేయడం మరియు ఇంటెలిజెన్స్ సేకరణలో సహాయపడతాయి. ప్రాజెక్ట్ 75 అనే సవాళ్లను ఎదుర్కొంది ఇది. అందులో పరికరాల సేకరణలో జాప్యం మరియు 2016లో 22,400 పేజీల సబ్మెరైన్ డిజైన్ డేటా లీక్ ఒకటి ఉంది. సో ఇవన్నీ వీటికి సవాళ్లు. ఇంకా ఏంటంటే అయినప్పటికీ భారత నౌకాదళం ఈ సమస్యలను అధిగమించి ఈ సబ్మెరైన్లను విజయవంతంగా ఆపరేట్ చేస్తుంది. భవిష్యత్తులో భారతదేశం ప్రాజెక్ట్ 75-1 కింద 6 అధునాతన ఏఐపి సబ్మెరైన్లను నిర్మించాలని ప్లాన్ చేస్తుంది. ఇవి పూర్తిగా స్వదేశీ డిజైన్ మరియు తయారీపై ఆధారపడ్డాయి. ఈ ప్రాజెక్టు భారతదేశ రక్షణ స్వావలంబన లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తుంది. కల్వరి క్లాస్ సబ్మెరైన్లు భారత నౌకాదళం యొక్క శక్తి మరియు సాంకేతిక పరిక్రమానికి చిహ్నంగా నిలుస్తాయి. అత్యాధునిక స్టెల్త్ ఫీచర్లు, శక్తివంతమైన ఆయుధాలు మరియు ఏఐపి సామర్థ్యంతో ఈ సబ్మెరైన్లు హిందూ మహాసముద్రంలో భారతదేశ ఆధిపత్యాన్ని కాపాడతాయి. మేక్ ఇన్ ఇండియా ద్వారా నిర్మించబడిన ఈ సబ్మెరైన్లు భారత రక్షణ స్వావలంబనకి ఒక ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. తదుపరి వీడియోలో మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.